హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. భారతదేశంలో రైల్వే వ్యవస్థలో కీలకమైన మార్పులు అనేవి చోటు చేసుకుంటున్నాయి. ప్రయాణికులని గమ్యస్థానానికి చేరుస్తున్న రైళ్లు అనేవి ఎంత ముఖ్యమో, ప్రయాణికుల అవసరాలను తీర్చే రైల్వే స్టేషన్లు కూడా చాలా కీలకమని చెప్పుకోవచ్చు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మన భారతీయ రైల్వే అన్ని రైల్వే స్టేషన్లను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా భారతదేశం మొత్తం మీద 1275 రైల్వే స్టేషన్లని అమృత్ భారత్ స్కీమ్ కింద ఎంపిక చేసి ప్రస్తుతం ఇక్కడ అభివృద్ధి పనులనేవి చేపట్టడం జరుగుతుంది. ఈ అమృత్ భారత్ పథకంలో భాగంగా మన తెలంగాణ రాష్ట్రం నుండి ఇక్కడ 40 రైల్వే స్టేషన్లని ఎంపిక చేయడం జరిగింది. ఈ 40 రైల్వే స్టేషన్లకు గాను 1992 కోట్లని ఇక్కడ కేటాయించడం జరిగింది. అభివృద్ధి పనులంటే ఎప్పుడో మొదలుపెట్టి ఎప్పుడో ఆగిపోయేవి కావు. ప్రస్తుతం అన్ని రైల్వే స్టేషన్లో కూడా పనులనేవి దాదాపుగా పూర్తి కావచ్చాయి. అన్ని రైల్వే స్టేషన్లు కూడా అమృత్ భారత్ స్కీమ్ కింద ఇక్కడ అభివృద్ధి చెందుతున్నాయి. ప్రస్తుతం అన్ని రైల్వే స్టేషన్లలో 80 నుంచి 90% వరకు పనులనేవి పూర్తయ్యాయి. తెలంగాణ నుంచి ఎంపికైన మొత్తం 40 రైల్వే స్టేషన్లు ఏవంటే ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ అత్యంత కీలకమైన రైల్వే స్టేషన్ గా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత బాసర పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత హైదరాబాద్ లో బేగంపేట్, హైదరాబాద్ వాసులకి ఇదొక ఆప్షన్ గా చెప్పుకోవచ్చు ట్రైన్ ఎక్కడానికి. ఈ రైల్వే స్టేషన్ కూడా విమానాశ్రయాన్ని తలదన్నే విధంగా అభివృద్ధి చేయడం జరిగింది. భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ అనేది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే అత్యంత కీలకమైన రైల్వే స్టేషన్ గా చెప్పుకోవచ్చు. సింగరేణి కాలరీస్ కి అలాగే భద్రాద్రి రామయ్య దర్శనానికి వెళ్లే భక్తులకి భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని అమృత్ భారత్ స్కీమ్ కింద ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్నారు. అలాగే గద్వాల్ రైల్వే స్టేషన్, హఫీజ్పేట రైల్వే స్టేషన్, హైదరాబాద్ లో మరొక కీలక రైల్వే స్టేషన్, హైటెక్ సిటీ రైల్వే స్టేషన్, ఇది కూడా ఒక కీలకమైన రైల్వే స్టేషన్ గా చెప్పుకోవచ్చు. ఉప్పుగూడ రైల్వే స్టేషన్, ఇది కూడా అత్యంత ముఖ్యమైన రైల్వే స్టేషన్ గా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ రైల్వే స్టేషన్, ప్రస్తుతం ఇక్కడ పనులు అనేవి జరుగుతున్నాయి. జడ్చర్ల రైల్వే స్టేషన్, అలాగే జనగాం, కాచిగూడ, కామారెడ్డి, కరీంనగర్ లో ఆల్రెడీ పనులు అనేవి దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఇక్కడ కొన్ని పనులు అనేవి జరుగుతున్నాయి. రైల్వే స్టేషన్ యొక్క ముఖ చిత్రం అనేది మనకి పూర్తిగా మారిపోయింది. కాజీపేట రైల్వే స్టేషన్ తెలంగాణలో కీలకమైన రైల్వే స్టేషన్ ఇది. హైదరాబాద్ తర్వాత మరో అతిపెద్ద రైల్వే స్టేషన్, ట్రాక్ రూట్ ని కలిపే మేజర్ రైల్వే స్టేషన్ గా చెప్పుకోవచ్చు. ఈ రైల్వే స్టేషన్ కూడా అమృత్ భారత్ స్కీమ్ కింద ప్రస్తుతం అభివృద్ధి చెందుతుంది. ఖమ్మం రైల్వే స్టేషన్ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ మధ్యలో మొదటి అతిపెద్ద రైల్వే స్టేషన్ గా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ రైల్వే స్టేషన్ యొక్క అభివృద్ధి పనులు అనేవి జరుగుతున్నాయి. లింగంపల్లి రైల్వే స్టేషన్ హైదరాబాద్ లో కీలకమైన రైల్వే స్టేషన్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడ నుండి కొన్ని ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే మేజర్ రైళ్లు అనేవి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాయి. అలాగే మధిర రైల్వే స్టేషన్ ఖమ్మం తర్వాత ఖమ్మం ప్రయాణికులకి అంతగా సేవలు అందించే ఏదైనా రైల్వే స్టేషన్ ఉందంటే అది మధిర రైల్వే స్టేషన్ గా చెప్పుకోవచ్చు. మహబూబాద్ రైల్వే స్టేషన్ కొరవి వీరభద్రస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకి ఈ రైల్వే స్టేషన్ చాలా కన్వెంట్ గా ఉంటుంది. మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ పాలమూరు ప్రాంతాల ప్రజల్ని ఇక్కడ హైదరాబాద్ వివిధ ప్రాంతాలకి చేర్చే కీలకమైన రైల్వే స్టేషన్ గా చెప్పుకోవచ్చు. మలక్పేట్ రైల్వే స్టేషన్ అలాగే మల్కాజ్గిరి హైదరాబాద్ లో కీలకమైన రైల్వే స్టేషన్లు ఇవి. ఆ తర్వాత మంచిర్యాల, తెలంగాణలో మంచిర్యాల ప్రాంతం అనేది ఒక కీలకమైన ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ నుండి వేల మంది ప్రయాణికులు నిత్యం ప్రయాణాలను కొనసాగిస్తారు. ఈ రైల్వే స్టేషన్ కూడా అమృత్ భారత్ స్కీమ్ కింద అభివృద్ధి చెందుతుంది. ఆ తర్వాత మెదక్ రైల్వే స్టేషన్, ఆ తర్వాత మేడ్చల్ రైల్వే స్టేషన్ హైదరాబాద్ లో ఇది కూడా ఒక మేజర్ రైల్వే స్టేషన్ గా చెప్పుకోవచ్చు. మిర్యాలగూడ, నల్గొండ ఈ రైల్వే స్టేషన్ కూడా అమృత్ భారత్ స్కీమ్ కింద ఎంపికయ్యాయి. ఆ తర్వాత నిజామాబాద్ రైల్వే స్టేషన్, ఆ తర్వాత పెద్దపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్, ఇటు కరీంనగర్ నిజామాబాద్ సెక్షన్ ని, ఇటు గ్రాండ్ ట్రాక్ రూట్ ని కలుపుతూ సేవలు అందించే పెద్దపల్లి రైల్వే స్టేషన్ అనే తెలంగాణలో కీలకమైన రైల్వే స్టేషన్ గా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత రామగుండం ప్రపంచానికి వెలుగులు పంచే విద్యుత్ శక్తిని అందించే ఎన్నో రకాల ఉత్పత్తులకి రామగుండం అనేది పెట్టిన పేరుగా చెప్పుకోవచ్చు. వివిధ ప్రాంతాల నుంచి వలస కూలీలు రామగుండానికి ఎక్కువగా ప్రయాణిస్తారు. వీరందరికీ అనుగుణంగా ఉండే ప్రయాణం రైలు ప్రయాణం. రామగుండం రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చెందుతుంది ఈ అమృత్ భారత్ స్కీమ్ కింద. ఆ తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తెలంగాణలో అతిపెద్ద మేజర్ రైల్వే స్టేషన్ ఇది. మీ అందరికీ తెలుసు ప్రస్తుతం ఇక్కడ పనులు అనేవి ఎలా జరుగుతున్నాయో. ఒక 50% వరకు పూర్తయ్యాయి. ఇంకొక సంవత్సరంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది పూర్తి స్థాయిలో ప్రజలకి విమానాశ్రయం తరహాలో అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత షాద్ నగర్, జోగులాంబ, తాండూరు, ఉండానగర్ ఇవి కూడా అమృత్ భారత్ స్కీమ్ కింద అభివృద్ధి చెందుతున్నాయి. ఆ తర్వాత వికారాబాద్ ప్రస్తుతం ఇక్కడ పనులు అనేవి కొనసాగుతున్నాయి. అలాగే వరంగల్ రైల్వే స్టేషన్ అనేది మనకి తెలుసు ఎలాగా అభివృద్ధి చెందిందో.
ప్రస్తుతం ఇంకా అమృత్ భారత్ స్కీమ్ కింద ఇక్కడ పనుల వేగం అనేది పెరిగింది. ఇంకా యాదాద్రి రైల్వే స్టేషన్, తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్టని కలిపే ఈ యాదాద్రి రైల్వే స్టేషన్ అనేది అమృత్ భారత్ స్కీమ్ కింద అభివృద్ధి చెందబోతుంది. అలాగే యాకత్పురా రైల్వే స్టేషన్, జహీరాబాద్ రైల్వే స్టేషన్, ఈ రైల్వే స్టేషన్లు కూడా అభివృద్ధి చెందబోతున్నాయి అమృత్ భారత్ స్కీమ్ కింద. తెలంగాణలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి అత్యధికంగా 715 కోట్లను కేటాయించడం జరిగింది. ఆ తర్వాత రెండవ స్థానంలో హైదరాబాద్ రైల్వే స్టేషన్ కి 237 కోట్లను కేటాయించడం జరిగింది. ప్రస్తుతం అన్ని రైల్వే స్టేషన్లో కూడా పనుల యొక్క హడావిడి అనేది కనిపిస్తుంది. ప్రయాణికులు కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొన్నా కూడా మరికొన్ని రోజులు తప్పవు. ఈ రైల్వే స్టేషన్లు అనేవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత మెరుగైన ప్రయాణం అనేది ప్రయాణికులకి అందుతుంది. ఓకే ఫ్రెండ్స్, తెలంగాణలో మీది ఏ రైల్వే స్టేషన్ కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నైస్ డే.